ఏ అశ్విత బూమరాంగ్ తీసి ఇన్స్టాలో పెడదామా? ఓకే ఇది పోస్ట్ చెయ్. రేయ్ బూమరాంగ్ ట్రెండ్ పోయి 2 ఏళ్ళైందిరా. చంపేశారు రే వాడి పిల్లాన్ని. వాట్? వాడి పిల్లాన్ని ఎవరో చంపేశారు. ఎవరి పిల్లాన్ని? అశ్విత వెంటనే గణేశానికి ఫోన్ చేయి. చూడు. ఏమండి మీ ఫోన్ రింగ్ అవుతోంది, వచ్చి చూడొచ్చు కదా. ఈ వాల్యూమ్ బటన్ ఒకటి. చెప్పు సూర్య. అన్నా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్ళి నాన్నని ప్యాక్ చేసుకోమని పెంక్షు ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చేయి. ఏమైంది సూర్య? ఇలాగే అన్న. ఆయన భయపడతారు కానీ ఏం చెప్పొద్దు. నేను రమ్మని చెప్పు. ఆయన ప్రాణాలకే ప్రమాదం. త్వరగా తీసుకురా. సరే వెంటనే తీసుకొస్తా బాబు. ఎక్కడికి వెళ్తున్నారా? వాడి కోపాన్ని ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేయలేరు. మీరు నాన్న ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఎక్కడ ట్రై చేస్తున్నాడు? నువ్వు పోనిరా. టార్గెట్ మిస్ అయింది. వాడు తప్పించుకుంటాడని నాకు తెలుసు. నెక్స్ట్ లొకేషన్లో టార్గెట్ చేయి. Stop there. Hello. Who are you? I am talking to you. ఉన్నట్టుండి పనులన్నీ వదిలేసి రమ్మంటే ఎలా చెప్పు? నాకు ఏం తెలియదు రాము. నిశ్చితార్థం అని సర్ప్రైజ్ ఇచ్చాడు కదా, అలాంటిది ఏదో అయి ఉంటుంది. పోదాం పదా. Load up. I can move. అన్నా చెప్పనా? సూర్య, రాము నేను బయలుదేరాం, కానీ షాప్ ముందు ఏదో బండి వచ్చాగింది. ఓ 8 మంది ఉంటారు. మొహాలకు మాస్కులు, చేతుల్లో గన్స్ కూడా ఉన్నాయి. అన్నా
నువ్వు వెంటనే నాన్నని తీసుకుని బ్యాక్ డోర్ లోంచి వచ్చాయి. అలాగే. అన్నా అన్నా ఒక నిమిషం. మన షాప్ లో 4వ ర్యాక్ లో ఓ పచ్చ రంగు పెయింట్ డబ్బా ఉంటుంది, వెళ్ళి చూడన్నా. ఉంది సూర్య. దాన్ని తెరిచి మన షాప్ మెయిన్ ఎంట్రన్స్ లో పోసేయనా. అవును, ఎందుకు అలా చేయమంటున్నావు? చెప్పింది చేయన్నా. సరే సూర్య. రాము ఏంట్రా? రా, బండి వెనకే ఉంది, అటే వెళ్ళిపోదాం. వెనకాల మేము బయలుదేరాం, ఇంకో 20 నిమిషాలు అక్కడ ఉంటాం. సరే సూర్య. సూర్యనా? వాడితో మాట్లాడుండేవాడి ఫోన్ నాకు ఇవ్వచ్చు కదా. మనం ఎలాగో డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడతాం కదా, వాడు డ్రైవింగ్ లో ఉన్నట్టు. అవునవును, డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడడం రిస్క్ బా. Stay clear. Move in. Move. Keep moving. 1 o'clock, clear. 11 o'clock, clear. 3 o'clock, clear. Location, all clear. సూపర్ మార్కెట్ ఎంటీగా ఉంది. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు 5 నిమిషాల ముందు తప్పించుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో చూశాను. కానీ ఆయన్ని తీసుకెళ్ళింది మీరు చెప్పిన సూర్య కాదు. తెలుగు కమ్యూనిటీ వాళ్ళతోనే దీన్ని ముగిస్తాను. నువ్వు నేను చెప్పినట్టు చేయి. Move. Spread out. లైన్ దొరకట్లేదు. ఇటు నేను ట్రై చేస్తాను. Hi, Mr. Surya. I'm your pilot for the night. I see 3 passenger names. Ashwita, Babu, Ramalingam. We are ready for takeoff. Ramalingam is my father. He'll be here in few minutes. Okay. అయ్యో, ఎవరైనా రండి. నా పిల్లని ఎత్తుకుపోతున్నారు. నా పిల్లని కాపాడండి. అయ్యో, ఆశ కనిపించట్లేదండి. ఎవరైనా ఏమన్నా శబ్దం విన్నారా? నాకు తెలీదు, మేము మంచి నిద్రలో ఉన్నాం. ఒకటే గోల, అరుపులు. ఏమిటో వెళ్ళి చూద్దాం. హలో, అందరూ సైలెంట్ గా ఉండండి. పాప కనపట్టల్లా, కూతురు కనపట్టల్లా, మనవరాలు కనపట్టలేదంట. చెప్తాను వినండి. నా ప్రాణమైన నా పెళ్ళ ఇప్పుడు లేదు. అందుకే మీ అందరిళ్లలో నుంచి ఓ పిల్లని ఎత్తుకొచ్చేసా. వాళ్ళు ప్రాణాలతో ఉండాలా లేదా అని ఇప్పుడు మీరే నిర్ణయించబోతున్నారు. బాధగా ఉందా? ఉంటుంది. మీ అందరికీ ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో చెప్పనా? వాడే. ఏమీ తెలియని పచ్చారి కొట్టోడు అనుకున్నారే, ఆ సూర్య. మీ పిల్లల్ని ఎత్తుకెళ్ళినందుకే ఇలా ఏడుస్తున్నారు. వాడేం చేశాడో తెలుసా? ఒక గర్భిణీ స్త్రీని గొంతు కోసి చంపాడు. అనాథగా చచ్చిపడుంది నా అనీష. ఒక చాక్లెట్ కోసం మొదలుపెట్టిన ఆట ఇప్పుడు రక్తం తాగే వరకు వచ్చింది. నాకు వాడు కావాలి, వాడి కుటుంబం కావాలి. ఏ ఒక్కరిని వదలకుండా చంపితేనే నా కసి తీరుతుంది. సూర్య వాళ్ళ నాన్న రామలింగం మీ కమ్యూనిటీ హెల్ప్తోనే తప్పించుకొని పారిపోయాడు. ఇంకో 6 గంటలో ఎలాగైనా మీరు అతన్ని ఇక్కడికి రప్పించాలి. పోలీసులకు ఫోన్ చేద్దామని మీరు అనుకోవచ్చు. నాకే ప్రాబ్లం లేదు. ఆల్రెడీ 100ల సంఖ్యలో హత్యలు చేసిన వాడిని ఈ పిల్లల్ని చంపేసి పోతూ ఉంటాను. ఏంటయ్యా ఇది? ఎవడో పిచ్చోడు మాట్లాడుతూ ఉంటే మీరు నిలబడి వింటూ ఉన్నారు. నేను ముందు పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్ ఆగండి, మనం పోలీసులకు ఫోన్ చేస్తామని వాడి కోపంతో పిల్లల్ని చంపేస్తే అప్పుడేం చేస్తాం? కొంచెం ఆలోచించి ఆ తర్వాత. ఏం మాట్లాడుతున్నారు సార్? అవన్నీ పోలీసులు చూసుకుంటారు. నేను ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తాను. ఏమిటి చెప్తే వినిపించుకోవడం లేదు? నా కూతురికి 9 ఏళ్ళు అవుతోంది. చీకట్లో బయటికి వెళ్ళాలన్నా కూడా తను ఎంతో భయపడుతుంది. ఇప్పుడు ఆ దుర్మార్గులు చేతిలో గన్ను పట్టుకున్నారు. దయచేసి వాడు చేయమన్నట్టు చేసేయండి. దయచేసి చేసేయండి. వాడు చెప్పేదంతా నిజమని నమ్ముతావేంటమ్మా? ముందు సూర్యాన్ని రమ్మందాం. వాడొస్తే దీనికి ఒక పరిష్కారం చెప్తాడు. అంకుల్, అక్కడ ఎవరు లేరు. ఇల్లు కొట్టు ఖాళీగా ఉంది. మీరే చూసారుగా, ఇక్కడ మనల్ని సమస్యలు ఇరికించి వాళ్ళు మాత్రం తప్పించుకుంటారా?
ఇక్కడున్న మీరందరూ భయంతో ఆవేశంతో మాట్లాడుతున్నారు. కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు వాడు చెప్పినట్టు చేయడమే కరెక్ట్ అని మనం అందరం అనుకున్నా కూడా రామలింగం ఎక్కడున్నాడో మనెవరికీ తెలియదు కదా. నాకు తెలుసు. ఇప్పుడే మా ఆయన అర్జెంటుగా బయలుదేరి వెళ్లారు. సూర్య ఫోన్ చేసి రామలింగం మావయ్యని వెంటనే తీసుకురమ్మన్నాడట. అయితే ఫోన్ చేయమ్మా. నీ పిల్లని ఎత్తుకెళ్లారుగా, నువ్వు ముందు ఫోన్ చేయమ్మా. టైం వేస్ట్ చేయకుండా ఫోన్ చేయమ్మా. ముందు రామలింగం ఇక్కడికి రాని, సమస్యను మాట్లాడి తీర్చుకుందాం. రామలింగాన్ని చూస్తే పిల్లల్ని వదిలేస్తానని వాడే చెప్పాడు కదమ్మా. ఏం చెప్పింది బానే ఉంది. సమస్యతో వాళ్ళకి సంబంధం ఉందని తెలిసినప్పుడు వాళ్ళ చేత మాట్లాడిస్తే పోలా. ఇక్కడున్న వాళ్ళు ఎవరికి పోలీస్ స్టేషన్కి వెళ్లే ధైర్యం లేదు కదా. మీ ఆయనతో జరిగిందంతా చెప్పమ్మా. ఏంటి గీత? ఏమండి, కంగారు పడకుండా నేను చెప్పేది మాత్రం వినండి. మీరేం మాట్లాడకండి. ఏమైంది? మన పిల్లని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. తన్ని మాత్రమే కాదు, ఇక్కడ చాలా మంది పిల్లల్ని ఎత్తుకుపోయారు. ఎత్తుకెళ్ళిన వాడు వీడియోలో రామలింగం మావయ్యని తీసుకొస్తే అందరినీ వదిలేస్తానంటున్నాడు, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మన పిల్ల భయపడిపోయి ఉంటుంది. రామలింగం మావయ్యని త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేయండి. మన పిల్లకి ఏమైనా అయ్యిందంటే నేను ప్రాణాలతో ఉండనండి. గణేష్ ఏమైంది? ఎందుకురా ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏమైంది చెప్పు. నేను చూస్తుంటే నా భయంగా ఉంది. పిల్లకి ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చాయట. ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ దొరకలేదట. అంబులెన్స్ దొరకలేదా? అయితే మనం వెళ్ళటం ముఖ్యం కాదు, మన బండి తిప్పేరా. సూర్య, నా పిల్లోడితో నేను చెప్పుకుంటాలే, మనకి చంటి పిల్ల ముఖ్యం. ఫిట్స్ అనేది చాలా ప్రమాదకరం. బండి తిప్పరా, తిప్పరా గణేష.